హలో గాయ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్తోనే డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. మీ పర్సన్ నేమ్ని 3 to 5 టైమ్స్ మీరు మీ మనసులో తలుచుకొని చూడండి, ఓకేనా? రెసిప్రోసిటీ, కన్ఫ్యూజన్. ఈ డేట్ తీసినప్పుడల్లా ఈ కార్డ్ వస్తుందండి. ఈ పర్సన్ మరి ఎందుకు అంత కన్ఫ్యూజన్లో ఉన్నారో అర్థం కావడం లేదు. న్యూ చాప్టర్, స్పేస్, డెస్టినీ, రన్నర్, చేజర్, సోల్ కాంట్రాక్ట్ అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ అన్సాటిస్ఫైడ్ అనమాట. తన లైఫ్లో తను హ్యాపీగా లేను. మేబీ తను థర్డ్ పార్టీని చూస్ చేసుకునే పర్సన్ మీ లైఫ్లో నుంచి ఇక్కడ రన్నర్ అనేది వచ్చింది. ఓకే, అంటే దొంగలాగా పారిపోయాను, థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నాను, కానీ ఎక్కడ హ్యాపీగా లేను, లైఫ్ అనేది ఫుల్ఫిల్ లాగా ఫీల్ అవ్వడం లేదు, ఎక్కడో ఖాళీ ఉన్నట్టుగా అన్సాటిస్ఫైగా తను ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అయినట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవ్వడం లేదు. సో ఇదంతా తనకి గుర్తుకొస్తుంది అనమాట. ఈ పర్సన్ ఇప్పుడు అన్సాటిస్ఫైడ్గా తను ఫీల్ అవుతున్నారు కదా తన లైఫ్లో, మేబీ ఫుల్ఫిల్ అయినట్టుగా తను ఫీల్ అవ్వడం లేదు తన లైఫ్లో. ఇప్పుడు ఇదంతా గుర్తుకొస్తుంది, నేను అలా చేశాను కాబట్టి ఇలా జరుగుతుందా ఏంటిది, ఆ పర్సన్ని మోసం చేశాను అందుకనే ఇదంతా జరుగుతుందా అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మనం ఇంకా విడిపోయాము అని అనుకోకు, మనం కలిసి చేయాల్సిన వర్క్ అనేది చాలా ఉంది అని పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ అనమాట. తనలో బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఉన్నాయి, అది తను ఒప్పుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? రెసిప్రోసిటీ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే, రెసిప్రోసిటీ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ వలన ఛానల్ అనేది ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ రీడింగ్ అనేది మనం ఎవరి పేరు మీద చూడడం లేదండి. సో ఇది జనరల్ రీడింగ్. ఈ రీడింగ్ని మీరు జనరల్ రీడింగ్ లాగా మాత్రమే తీసుకోండి. మ్యాచ్ అయిన మెసేజ్ మాత్రమే మీరు తీసుకోండి, మ్యాచ్ అయిన మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? సో 3 of Wands అనేది చూపిస్తుంది. ఈ పర్సన్ ఇక్కడ మీతో రిలేషన్షిప్ తను ఏం చేసుకొని న్యూ పర్సన్ గురించి తను వెళ్ళారు, అక్కడ రీయూనియన్ చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్ తను మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు, తను వేరే పర్సనే చూస్ చేసుకున్నారు, మిమ్మల్ని తను వదిలేశారు. ఓకే, మిమ్మల్ని వదిలేసి తను వేరే పర్సన్ చేయి పట్టుకున్నారు. అండ్ అక్కడ ఈ పర్సన్ తను నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ కావచ్చు సొసైటీలో, లేదా రిచ్ పర్సన్ ఉంటారు, మనీ ఫ్లో బాగున్న పర్సన్, అండ్ చాలా మంచి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కావచ్చు. ఓకే, లేదా తను కెరియర్ పర్పస్గా హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, ఈ సినారియోస్లలో మీకు ఏదైతే రెజొనేట్ అవుతుందో అదే మీరు తీసుకోండి. ఇక్కడ కొన్ని సినారియోస్ అనేది ఉన్నాయి కాబట్టి నేను చెప్పాను, ఓకేనా? సో పర్సన్ తను మిమ్మల్ని వదిలేసి, మీ చేయి వదిలేసి తను అదర్ పర్సన్ చేయి పట్టుకున్నారు. సో అక్కడ ఈ పర్సన్ ఏంటిదంటే న్యూ బిగినింగ్ చేయడము, కొంతమంది అదర్ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడము, లేదా కొంతమంది వారితో హ్యాపీగా ఉండడం జరుగుతూ ఉండొచ్చు అనమాట. తను థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు, నువ్వు నా లైఫ్లో అవసరం లేదు, నేను అదర్ పర్సన్తో ఉండాలి అనుకుంటున్నాను, అదర్ పర్సన్ నా లైఫ్లో ఉండాలి, నీకంటే వారు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని పర్సన్ మీ దగ్గర తను చూపించి ఉన్నారనమాట. ఓకే, ఈ రిలేషన్ ఈ పర్సన్ పూర్తిగా ఎండ్ చేసుకున్నారు, వద్దనుకొని
మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. కొంతమంది వెళ్ళిపోయి కూడా ఉంటారనమాట. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టలేదు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు. తను న్యూ పర్సన్ గురించి తను తాపత్రయపడడం, న్యూ పర్సన్ గురించి వారిని చూస్ చేసుకోవడము, న్యూ పర్సన్ ఉంటే చాలు, మీరు ఉన్నా లేకున్నా ఫరక్ పడదు అని పర్సన్ అనుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కన్ఫ్యూషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఈ పర్సన్ తను చూస్ చేసుకోవడం అయితే అదర్ పర్సన్ని తను చూస్ చేసుకున్నారండి. కానీ ఈ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉన్నారా లేరా అంటే హ్యాపీగా లేరు. తన మైండ్లో ఇప్పటికీ కూడా మీ ఆలోచనలు రన్ అవుతూ ఉన్నాయి. ఈ పర్సన్ మిమ్మల్ని తను వదులుకోలేకపోతున్నారనమాట. ఓకే, తను వదులుకోవాలి అని తను అనుకుంటున్నారు, తను ట్రై చేస్తున్నారు, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. ఈ పర్సన్కి ఎందుకు మళ్ళీ మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అనేది వచ్చిందండి. సో ఈ పర్సన్ మీరు పంచిన ఆ కేరింగ్ ఏదైతే ఉంటుందో దానికి పర్సన్ ఫిదా అయిపోయారు అని చెప్పొచ్చు అనమాట. ఓకే, మేబీ పదే పదే తను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఓకేనా, ఈ పర్సన్ ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే కూడా మీరు థర్డ్ పార్టీ విషయంలో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, ప్రాపర్టీ అనే మనీ విషయంలో, అలా నీకు జాబ్ లేదు లేదా అది ఇది అనుకుంటే, సో ఒక్కొక్కరికి డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేది ఉంటాయి కదా. అలా కొంతమందికి ఇక్కడ శాలరీ లేదని కావచ్చు, కొంతమందికి జాబ్ లేదని కావచ్చు, కొంతమందికి ప్రాపర్టీ విషయంలో ఆర్గ్యుమెంట్స్ వచ్చి దూరం అయిపోవడం కానివ్వండి, కొంతమంది ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, ఏదో జరిగింది, టైం ఇవ్వడం లేదు, ఇదంతా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని తను వదిలించుకున్న తర్వాత అదర్ పర్సనే తనకి ప్రయారిటీ అని పర్సన్ అనుకున్న తర్వాత ఈ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉన్నారా అంటే లేదు, కన్ఫ్యూజన్లో పడిపోయారు. జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది అని పర్సన్ అనుకున్నారు, కానీ మళ్ళీ తన లైఫ్ అనేది పాతాళానికే పడిపోతుంది. తను ఏదైతే అనుకున్నారో ఆ ప్లాన్కి పర్సన్ రీచ్ అవ్వకపోయేసరికి తను మళ్ళీ కన్ఫ్యూజన్లో పడిపోయారనమాట. మళ్ళీ తిరిగి పర్సన్ మిమ్మల్ని తను చూస్తున్నారు, అరే లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది. ఇక్కడ మీరు పంచిన ప్రేమ ఈ పర్సన్కి దక్కడం లేదు, ఆ కేరింగ్ దక్కడం లేదు, ఆ స్పార్క్ పర్సన్ అక్కడ ఫీల్ అవ్వలేకపోతున్నారు. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీరు ఇస్తారు ఈ పర్సన్కి, కానీ ఈ పర్సన్ మీకు ఇవ్వలేదు. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ వారికి ఇస్తున్నారు, కానీ వారి వైపు నుంచి పర్సన్కి లభించడం లేదు. ఓకే, ఒకవేళ మ్యారీడ్ పర్సనే ఉంటే మేబీ డబ్బులు ఇచ్చేసాను కదా, మేబీ చాలా కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాను కదా అన్నట్టుగా ఇంకా ఈ పర్సన్ మీద ఫోకస్ చేయకపోవడం, వారికి టైం ఇవ్వకపోవడం, అండ్ వారికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకపోవడము, అన్కేర్లెస్గా ఉండడము, అలా కూడా వీరు చాలా దెబ్బతింటున్నారు అక్కడ. ఓకే, హ్యాపీగా అయితే లేరు. ఓకేనా, మనీ ఫ్లో ఉంటుంది, కానీ రిలేషన్షిప్ వైజ్గా మాత్రం అస్సలు హ్యాపీగా లేరనమాట. వారు కోరుకున్న పార్ట్నర్ వైపు నుంచి వారు సరైన కేరింగ్ లవ్ అనేది వారు పొందలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎందుకు ఈ పర్సన్ పదే పదే మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఓకే, ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనే ఆశ కూడా ఈ పర్సన్లో ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ పర్సన్ మీద మీరు చాలా కేరింగ్ చూపించి ఉంటారండి. న్యూ చాప్టర్ కార్డ్కి క్లారిఫికేషన్. చారియట్. ఈ పర్సన్ తన లైఫ్లో ఏదైనా నెగటివిటీ ఉందంటే తను మూవ్ అయ్యి ఈ పర్సన్ మళ్ళీ మీతో ట్రావెలింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. మళ్ళీ ఈ పర్సన్ న్యూ బిగినింగ్ మీతో చేయాలి అని తను అనుకుంటున్నారనమాట. సో తను ట్రావెల్ చేసి రావాలి అనుకుంటున్నారు మీ లైఫ్లో. తను లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారా లేదా మీ లైఫ్ నుంచి తను మూవ్ అయి ఉంటే ఇక్కడ మీరు వద్దనుకుని ఈ పర్సన్ తను బ్యాక్ స్టెప్ తీసుకున్నారు, కానీ మళ్ళీ ఇక్కడ తిరిగి వస్తున్నారనమాట.
తిరిగి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ధైర్యం కావాలి కదా! ధైర్యం సరిపోవడం లేదు. కానీ పర్సన్‌కి మీతో రీయూనియన్ కావాలి. మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో, ఇక్కడ నా లైఫ్‌లో చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను. మళ్ళీ మీతో న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనే పర్సన్ మీతో చెప్పాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే. ప్రెజెంట్ ఈ పర్సన్ ఏదో సిట్యుయేషన్‌లో ఇరుక్కొని ఉండొచ్చు, బాధపడతా ఉండొచ్చు. ఈ పర్సన్ ఇక్కడ యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ అయితే ఉంది. కాకపోతే కొంచెం స్పేస్ అనేది కావాలి అని పర్సన్ కోరుకుంటున్నారనమాట. మేబీ తను ఇక్కడ ఆత్మ పరిశీలన అంటారు కదా! అలాంటిది చేసుకుంటా ఉండొచ్చు. అండ్ కొంతమందికి ధైర్యం కూడా సరిపోవడం లేదు. ఓకే. మేబీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో చాలా బర్డెన్ తీసుకుంటున్నారు. తనని తను కోల్పోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అంటే తనకి ధైర్యం కూడా సరిపోవడం లేదండి. ఓకే. ఎలా మాట్లాడాలో తనకు అర్థం కాని పరిస్థితి కూడా ఉందన్నమాట. స్పేస్ కార్డ్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్. స్పై చేస్తున్నారు. ఓహ్! మళ్ళీ అదే కార్డ్ వచ్చింది చూసారా? ధైర్యం సరిపోవడం లేదు. బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి. స్ట్రెంగ్త్ వచ్చింది. అండ్ ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్. తను వెంటనే ఇక్కడ ఏ రిలేషన్‌షిప్‌లో తన యాక్షన్ తీసుకోవాలి. అంటే తనకి కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం. ఆ ధైర్యం ఈ పర్సన్‌లో ఇప్పుడు లేదు. ఓకే. తను ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. తనకి చాలా ఏడవాలని ఉంది. మీతో చాలా విషయాలు ఈ పర్సన్ చెప్పాలని అనుకుంటున్నారు. తన మనసులో చాలా రహస్యాలైతే ఉన్నాయండి. తను చాలా చెప్పాలి, చాలా మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కానీ బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారనమాట. ధైర్యం సరిపోవడం లేదు ఈ పర్సన్‌కి. ఇక్కడ మీరు చూడండి ఎలా ఉన్నారు. మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారనమాట. ఈ పర్సన్‌ని మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్‌ని మీరు పట్టించుకోవడం లేదు. మీ లైఫ్‌లో మీరు బిజీ అయిపోతున్నారు. తనని మీరు చేసేస్తారు అని పర్సన్ అనుకున్నారు. కానీ మీరు తనని చేసేయాలి అని అనుకోవడం లేదు. ఆల్రెడీ పర్సన్ విషయంలో మీరు చాలా హర్ట్ అయ్యి ఉంటారు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి తన కోసం. కానీ తను ఇంకా పుండు మీద కారం చల్లినట్టుగా అలా తన ప్రవర్తన అలా ఉండింది. కాబట్టి మీరు చల్ దొబ్బే పోతే పో ఉంటే ఉండు అన్నట్టుగా మీరు ఇంకా వాకవే చేసుకుంటున్నారనమాట. ఇష్టముంటే తనే వస్తారు కదా! ఎంతగానం ఇలా పోరాడుతా ఉంటాము. లేదా ఎంతగానం మనకి మనం తక్కువ చేసుకుంటాము అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. మీ లైఫ్‌లో ఈ పర్సన్ గ్రోత్ చూస్తున్నారు. అండ్ ఈ పర్సన్ దూరం నుంచి తను మిమ్మల్ని మెచ్చుకుంటున్నారండి. ఓకే. కొంతమంది మీలాంటి వారు తన లైఫ్‌లో వస్తారో రారో ఆల్రెడీ ఉన్నారు. అదర్ పర్సన్ ఉంటే మీలాంటి వారు తన లైఫ్‌లో ఉంటే బాగుండేదేమో అని పర్సన్ కూడా అనుకుంటున్నారనమాట. ఓకే. సో, తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు అన్నట్టుగా మాత్రం చూపిస్తుంది. ఓకేనా? డెస్టినీ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఏం చేశారు ఈ పర్సన్? థర్డ్ పార్టీని పట్టుకున్నారు. అక్కడ ఏదో విషయంకి పర్సన్ దెబ్బతిన్నారు. కాబట్టి పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని పట్టుకున్నారనమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ థర్డ్ పార్టీ అండ్ పేరెంట్స్ కావచ్చు, అదర్ పర్సన్ కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, ఎవరైనా ఉండనివ్వండి. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వీరిని పట్టుకున్నారు. వీరు కాకపోతే వారు, వారు కాకపోతే వీరు అన్నట్టుగా వారిని పట్టుకున్నారనమాట. మీరేమైపోయినా తనకు అనవసరం. ఉన్నా లేకున్నా ఫరక్ పడదు. ఇంకా మీ గురించి తను ఆలోచించాల్సిన అవసరం కూడా తనకు లేదు అన్నట్టుగా తన ప్రవర్తన మీరు చూసుంటారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని పెట్టుకుంటున్నారనమాట. వారిని వదిలేస్తున్నారు తను. ఇక్కడ కెరియర్ కావచ్చు, పర్సన్ కావచ్చు, ఇంకెవరైనా ఉండనివ్వండి. ఓకేనా? పర్సన్ మిమ్మల్ని పట్టుకుంటున్నారు. ఓకే.
ఈ పర్సన్ తన తలరాతలో రాసిపెట్టిన పర్సన్ మీరు. కొంతమందికి ఇది టీన్ ఫ్లేమ్ కనెక్షన్ లాగా కూడా చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఈ పర్సన్ మీకు వచ్చి అపాలజీ కూడా అడగాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. అండ్ తనకు తెలియకుండా ఈ పర్సన్ అంటే ఆలోచించకూడదు అని అనుకుంటూనే ఆలోచిస్తున్నారనమాట తను. ఓకేనా, ఆలోచించకూడదు అన్నట్టుగా తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, కానీ తన బ్యాలెన్స్ అనేది తప్పుతుందనమాట. తను వద్దనుకుంటున్న కొద్దీ ఇంకా ఎక్కువగా మీ జ్ఞాపకాలు ఈ పర్సన్ వెంటాడడం, తను ఎమోషనల్లీ మీకు కనెక్ట్ అవుతున్నారనమాట. ఆలోచించకూడదు అని అనుకున్న కొద్దీ ఎక్కువగా ఆలోచించడము, మీ జ్ఞాపకాలు తనని వెంటాడడం అలాంటిది జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ పర్సన్ ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండే ఛాన్స్ ఉంటుంది మీతో. అండ్ ఈ పర్సన్ ఏదో అపాలజీ అడగాలనుకుంటున్నారు, కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ తను మిమ్మల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళాలి ట్రావెలింగ్కి. అండ్ ఇక్కడ ఏదైనా పార్క్ కావచ్చు, లేదా ఇక్కడ హోటల్కి కావచ్చు, మేబీ డిన్నర్కి కావచ్చు, అలాంటి వాటికి పర్సన్ మిమ్మల్ని తీసుకెళ్ళాలి, లంచ్కి కొంతమంది తీసుకెళ్ళాలి, అండ్ అండ్ మీతో టైం స్పెండ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అండ్ మీ విషయంలో ఈ పర్సన్ మనీ కూడా ఇన్వెస్ట్ చేయాలి, మేబీ మీకు హ్యాపీగా ఉంచడానికి. ఏదన్నా చెప్పాను కదా, ఏదైనా రెస్టారెంట్కి కానివ్వండి, లేదా పార్క్కి కానివ్వండి, ఏదైనా షాపింగ్కి కానివ్వండి. ఓకే, అలా ఈ పర్సన్ మీ విషయంలో ఏదైనా మనీ కూడా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి, ఈ పర్సన్ని హ్యాపీగా ఉంచాలి అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో అపాలజీ అడగబోతున్నారు, మీ పర్సన్ మీ లైఫ్లో రావాలి అని తను అనుకుంటున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ రన్నర్ అనేది వచ్చింది. మేబీ పర్సన్ నిర్ణయం తీసుకోబోతున్నారండి, నిర్ణయం తీసుకుంటున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కొంతమందికి పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, ఇంకా అదర్ పర్సన్ ఎవరైనా ఉండనివ్వండి, వారికి ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, రన్నర్ కార్డ్కి క్లారిఫై చేయండి మిస్. ఓకే, ఈ పర్సన్ తన అవసరం మీకు ఉన్నప్పుడు ఈ పర్సన్ రన్నర్ లాగా పారిపోయారండి, మీకు టైం ఇవ్వలేదు ఈ పర్సన్. తను ఏ రిలేషన్షిప్లో ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి, మిమ్మల్ని తన పర్సన్ లాగా తను బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ తను చూసుకోలేరన్నమాట, పారిపోయారు. నాకు వద్దు బాబోయ్, ఇదంతా నేను తీసుకోలేను, నా వల్ల కాదు, నన్ను వదిలే తల్లి, లేదా నేను వదిలే నాయనా అన్నట్టుగా వారు పారిపోయారనమాట. ఇక్కడ నుంచి పారిపోయే పర్సన్ వేరే వారి దగ్గర తను రీయూనియన్ చేసి ఉంటారు. ఓకే, కానీ తన లైఫ్లో ఉన్న పర్సన్కి తనకి సరిజోడి కాదనమాట అది. ఓకే, మేబీ మెచ్యూర్ పర్సన్ ఒకరు ఉంటే ఇన్మెచ్యూర్ పర్సన్ ఇంకొకరు ఉన్నారనమాట. తన లైఫ్లో ఉన్నవారు ఇన్మెచ్యూర్ పర్సన్ కూడా ఉంటారు, మీ పర్సన్ కంటే చిన్న అయి ఉంటారనమాట వారు. ఓకే, సో ఇద్దరికి బ్యాలెన్స్ అనేది అక్కడ కుదరడం లేదు. ఓకే, ఈ పర్సన్ ఎందుకు నేను చూస్ చేసుకున్న పర్సన్ రాంగ్ పర్సన్, నేను ఎంచుకున్న దారి రాంగా, ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ స్టక్ అయిపోతున్నారనమాట. ఏం చేయాలో ఈ పర్సన్కి పాల్పోవడం లేదు. ఈ పర్సన్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి మీతో, ఇక మీదట ఎప్పుడు ఇలా పారిపోను, ప్రతిసారి నీకు అవైలబుల్గా ఉంటాను, మీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాను, అండ్ మీ దగ్గర నుంచి అదర్ పర్సన్ దగ్గరికి పారిపోవడం, ఆ పర్సన్ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి పారిపోవడం, ఈ పర్సన్ జీవితం అంతా తను పరిగెడుతూనే ఉంటారండి, కానీ పర్సన్ ఒక్క దగ్గర ఆగిపోతున్నారనమాట. ఇక మీదటి పర్సన్ పరిగెత్తాలి అని తను అనుకోవడం లేదండి, తను స్టక్ అయిపోయారు. తన కాలు బంద్ అయిపోయింది, తన చేతులు బంద్ అయిపోయాయి, తన కళ్ళు కూడా ఇక్కడ కట్లు అనేది కట్టేస్తుంది అనమాట. ఈ పర్సన్ ఎంతమందితో అయినా మాట్లాడి ఉండొచ్చు, అండ్ తన లైఫ్లో తను అందరితో క్లోజ్గా మూవ్ అయి ఉండొచ్చు, కానీ ఈ పర్సన్ మీతో ఆ బాండింగ్ ఫీల్ అయినట్టుగా పర్సన్ వేరే పర్సన్ దగ్గర తను ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఓకేనా, మీరు ఒక స్పెషల్ పర్సన్ తనకి, ఎందుకు ఆ బాండింగ్ కానివ్వండి, అండ్ వారి వైపు నుంచి పర్సన్కి ఆ కేరింగ్, ఆ లవ్ అనేది ఈ పర్సన్కి రాకపోవడం,
ఈ పర్సన్ ఏదో స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వడం, ఆ స్పార్క్ ఈ పర్సన్ అక్కడ ఫీల్ అవ్వకపోవడం. సో ఈ పర్సన్ స్టక్ అయిపోతున్నారు. ఈ పర్సన్ మనసులో ఉన్న అసలైన ఉద్దేశం ఏంటిదంటే మీతో రీయూనియన్ చేయాలి మళ్ళీ. మీరే తనని చేసేస్తారా, లేదా మీరు తనకి కాల్ చేస్తారా, మీరు తనతో మాట్లాడతారా, లేదా తనే మీతో మాట్లాడతారా? ఇక్కడ ఏటిపోయి తనకి రీయూనియన్ కావాలి, ఈ రిలేషన్షిప్లో మీరు తన లైఫ్లో ఉండాలి, ఏదేమైనా కానివ్వండి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ప్రజెంట్ పర్సన్ స్టక్ అయిపోయి ఉన్నారు. మేబీ తను ఏదో తప్పులు చేసి ఉంటే తన మనసు అనేది తనకి క్షమించడం లేదండి. ఓకేనా, తన తప్పులు తనకు అర్థమవుతున్నాయి అన్నమాట ఈ పర్సన్కి ఇప్పుడు. సో ఈ పర్సన్ డెఫినెట్లీ కప్ తీసుకొని మీ లైఫ్లో రాబోతున్నారు. ఓకే, ఈరోజు రీడింగ్లో ఈ పర్సన్కి మీ మీద లవ్ అయితే ఉంది. ఓకేనా, చేజర్ కార్డ్కి క్లారిఫికేషన్. పొసెసివ్నెస్, ఓకే, ఇంకొక కార్డ్ వచ్చింది చూద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఈ పర్సన్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారండి. ఈ పర్సన్ తను చాలా మందిని తను చేసేసి ఉన్నారండి. ఇక్కడ మిమ్మల్ని కాకుండా ఈ పర్సన్ అందరినీ తను చేసేసి ఉన్నారు. మీరు కాకపోతే వారు, వారు కాకపోతే ఇంకొకరు అన్నట్టుగా ఈ పర్సన్ ముందు డిఫరెంట్ కనిపించాలన్నమాట. ఎప్పుడు ఒకే విధంగా కనిపించారనుకోండి ఈ పర్సన్ తను చాలా బోరింగ్గా ఫీల్ అవుతారండి. ఓకే, ఈరోజు ఒక విధంగా కనిపిస్తే, ఈరోజు డ్రెస్ వేసుకొని కనిపిస్తే రేపు చీరకట్టులో అందంగా మహాలక్ష్మిలాగా కనిపించాలి. ఎల్లుండి ప్యాంట్ షర్ట్ వేసుకొని ఒక హీరోయిన్ మాదిరిగా కనిపించాలి. అలా ఈ పర్సన్ తను మార్పు అనేది కోరుకుంటారనమాట. ఒకటే విధంగా ఈ పర్సన్కి కనిపిస్తే తను చాలా బోరింగ్గా ఫీల్ అవుతారు. ఓకే, ఈ పర్సన్ని సాటిస్ఫై చేయడానికి మీరు చాలా విధాలుగా చాలా ప్రయత్నాలు కూడా చేసి ఉంటారండి. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. ఒకవేళ మేల్ పర్సన్ కూడా ఉంటే మేబీ ఫీమేల్ పర్సన్తో డీల్ అవుతున్నారంటే ఈ పర్సన్కి మేబీ చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉండాలన్నమాట. ఒకే విధంగా కనిపిస్తే పర్సన్ ఎందుకో బోర్గా ఫీల్ అవుతారు. తను చూసేసుకున్న పర్సన్ ఏమైనా రాంగ్ పర్సన్ అనే విధంగా వాళ్ళు ఫీల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ ఏడిపోయి ఇక్కడ మిమ్మల్ని తను మళ్ళీ చూసేసుకుంటున్నారండి. ఓకే, కాబట్టి పర్సన్ తను ఇంకా ఎవరిని నేను చేసేయాలి అని అనుకోవడం లేదు. నీకే అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అనేది ఇవ్వబోతున్నాను, ఎందుకంటే నేను రావడమే కదా నీకు సర్ప్రైజ్, నేనే వస్తున్నాను నీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. తన లైఫ్లో ఎవరో కంట్రోలింగ్ పర్సన్ కూడా ఉండొచ్చు. మేబీ వారు ఈ పర్సన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, వారు సిస్టర్ కానివ్వండి, మదర్ కానివ్వండి. ఓకే, ఈ పర్సన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎమోషనల్గా ఈ పర్సన్ని లాక్ చేస్తున్నారనమాట. ఈ పర్సన్ ఎటు కదలకుండా. ఓకే, వారికి చాలా కోపం కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి కూడా ఈ పర్సన్ వారి మాట దాటి తను రాలేకపోతున్నారనమాట. ఓకే, వీరిని దాటి రావాలి అంటే పర్సన్ తన లైఫ్లో ఏదైనా సెక్యూరిటీస్ అవి ఉంటాయి కదా, అవి తను లాస్ అయిపోతారేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉంటుందన్నమాట. మేబీ వీరి వైపు నుంచి వచ్చే సెక్యూరిటీస్ తను మేబీ రాకపోతే లోకంలో తను ఒంటరి వారు అయిపోతారేమో, ఏకాకి బతుకైపోతుందేమో అనే భయం వల్ల కూడా పర్సన్ మీ విషయంలో తను సరిగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, లాస్ట్ కార్డ్కి క్లారిఫై చేద్దాం. లాస్ట్ కార్డ్ ఏమొస్తుంది? ఓ బ్యూటిఫుల్ అండి, ఇక్కడ డెత్ వచ్చింది. ఈ పర్సన్ ఈ రిలేషన్లో తను చేంజ్ అనేది కోరుకుంటున్నారండి. ఓకే, తను న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. పర్సన్ చేంజ్ ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు ఒకే విధంగా కనిపించకండి, లేదా ఒకటే విధంగా కాల్ చేస్తూ ఉండకండి, మెసేజ్ చేస్తూ ఉండకండి,
డిఫరెంట్గా ఆలోచించండి. ఓకేనా? మీరు మీరు ప్రతిసారి చేసేస్తా ఉంటే పర్సన్ పారిపోవాలి అనుకుంటారు. మీరు వదిలేయండి. పారిపోవాలి అని అనుకునే పర్సన్‌ని పారిపోనివ్వండి. ఓకేనా? ఎంత దూరం పారిపోతారండి? తను ఎంత దూరం పారిపోయినా ఏదో ఒక టైంలో తనకి కాళ్ళ నొప్పులొస్తాయి కదా! అప్పుడు పర్సన్ ఆగిపోతారు. ఓకే. కాబట్టి తనని చేసేయడం మానేసండి. సో, తను ఇక్కడ చేంజ్ అనేది కోరుకుంటున్నారు. అది మీ మాటల్లో గానివ్వండి, అండ్ ఇక్కడ తనని మీరు ట్రీట్ చేసే విధానంలో గానివ్వండి. ఓకే. పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రావాలనే అనుకుంటున్నారు తను. ఓకే. తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ తను థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు. లేదా వేరే సిట్యుయేషన్ ఈ పర్సన్ తను వేరే పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. ఓకే. వారిని చూస్ చేసుకున్నారు ఈ పర్సన్. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని తను చూస్ చేసుకోవాలనుకుంటున్నారనమాట. ఓకేనా? సో, ఈ రిలేషన్‌షిప్ అనేది డెత్ ఆర్ రీబర్త్ అవుతుందనమాట. ఓకే. ఓకే అండి. లైక్ చేయండి. ఇక్కడ సైన్స్ ఏమొచ్చాయో చెప్పనా? కర్కాటకం, వృశ్చికం మీనరాశి, అండ్ మేషం, సింహం ధనుసు రాశి, అండ్ వృషభం, కన్యా మకర రాశి, మిథునం తుల కుంభరాశి. ఓకే. ఆల్ సైన్స్ వారైతే ఉన్నారు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు అన్ని రాశుల వరకు ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ఓకే. మేషరాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు, మీకు ఏదో విషయంగా క్లారిటీ అనేది వస్తుంది. రీయూనియన్ కూడా ఉంటుంది. అండ్ మిథున రాశి వారు, మీ లైఫ్లో టవర్ పడబోతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్లోకి వస్తారు. కాంటాక్ట్లో ఉన్నారంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారనమాట. ఓకే. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ కర్కాటక రాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు, మీరు ఏదో విషయంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. అండ్ కన్యారాశి వారు, మీరు ఈరోజు చాలా సాడ్గా ఉంటారు. ఓకే. అండ్ ఎమోషనల్గా కూడా ఉంటారనమాట. ఓకే. అండ్ తులారాశి వారు, మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తారు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు, మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకుంటారు. ఎక్కువగా మీకు కోపం ఉంటుంది. ఎక్కువగా అరుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో, సైలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఓకేనా? ఓపిక అనేది పెరుగుతుందన్నమాట. ఓపిక అనేది చాలా అవసరం. పేషెన్స్ అవసరం అండి. ఓకే. అండ్ ధనురాశి వారు, ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. ఓకే. అండ్ మకర రాశి వారు, గుడ్ న్యూస్ మీరు వినొచ్చు. ఓకే. మేబీ మీరు మీ మనసులో ఉన్న పర్సన్ వైపు నుంచి చిన్న కాలర్ మెసేజ్ రావచ్చు అనమాట. ఓకే. అండ్ కుంభరాశి వారు, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు, మీ లైఫ్లోకి మీ రాశి పర్సనే రావచ్చు. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్. ఓకే. వీరితో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. ఓకేనా? ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్.